నమస్తే అందరికీ. చాలా ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో నాకు తెలిసిన సమాచారం వరకు బీసీలలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎస్సీలలో దాదాపు ఒక 29 మంది ఎమ్మెల్యేలు, ఎస్టీలలో కొంతమంది ఎమ్మెల్యేలు, ముస్లింలలో కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓసీ సామాజిక వర్గంలో దాదాపు ఒక 100 మంది దాకా ఎమ్మెల్యేలు. ఈ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఇబ్బందులు గురవుతుంది, గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గ స్థానాలలో, జిల్లాలలో సమస్యాత్మకంగా ఏదైనా సమస్యలు వస్తే వాటిపైన ఏం మాట్లాడరు, వాటిపైన ఏమి కూడా మాట్లాడరు. మరి దీనికి ఒక అసెంబ్లీ అన్న తర్వాత ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అక్కడ రాజు. మరి ఈ రాజు ఎక్కడ కూడా అతని దేశంలో, అతని రాష్ట్రంలో ఎక్కడ ఎంతవరకు పరిపాలన చేస్తున్నాడో, ఎంతవరకు ఉన్నాడు, ఎంతవరకు చూసుకుంటాడు ప్రజలను అంటే జీరో. చూడడంలే. ఎంతసేపు ఉన్నా ఈ పార్టీని ఆ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు, వీళ్ళు మాట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడడం మాత్రం మానుకునేరు పూర్తిగా. ఎమ్మెల్యే అయితే 40 కోట్లు 50 కోట్ల, ఎంపీ అయితే 60 కోట్లు 70 కోట్ల, ఈ డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. మరి మీరు ఏ ఆలోచనలో ఉన్నారో, మీ నియోజకవర్గాలలో, మీ పార్లమెంటు మెంబర్ స్థానాలలో ఎంతవరకు మీ అభిప్రాయాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా సమస్యల పైన, ప్రజలకు ఇబ్బందులు జరిగినప్పుడు, ప్రజలు ఒకరికొకరు నిందించుకున్నప్పుడు, ఒకరికొకరు ఇబ్బందులు గురయ్యేటప్పుడు వాటిని ఒక సమైక్యంగా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాయకత్వంగా నాయకులకు ఖచ్చితంగా ఉంది విభాగంతో.